రజిత ఉత్సవాల సందర్భంగా స్వామివారికి అమ్మవారికి స్వర్ణ కలశంతో అభిషేకించాలని కమిటీ సభ్యులు అలానే దాతలు అనుకోగా 1 గ్రాము నుంచి 20 గ్రాముల వరకు ఎవరికి తోచింది వారు స్వామివారి కలశానికి అయితే డొనేట్ చేశారండి. బంగారు కలశతో అభిషేకించబడిన స్వామివారి దర్శనం మనసుకి ఎంతో ఆనందంగా అనిపిస్తుంది. వేద మంత్రాల నాదం మధ్య స్వామివారికి బంగారు కలశతో పాలాభిషేకం, పంచామృత అభిషేకం భక్తుల మనసులకి ఎంతో కూడా ఆనందం కలిగిస్తుంది. ఇదంతా కూడా ఈ 7 రోజులు పూజల కార్యక్రమం మధ్యలో జరుగుతుందండి. అది కూడా బంగారు కలశని చక్కగా పూజించి ఆ తర్వాత ఆ బంగారు కలశతో స్వామివారికి అభిషేకం చేస్తారు. ఈ సోమవారం నుంచి అంటే జనవరి 26వ తేదీ నుంచి ఆలయం ప్రాంగణం అంతా కూడా గోవింద నామస్మరణతో మారుమ్రోగుతుంది. 26వ తేదీన అంటే సోమవారం కోటి లలిత సహస్రనామ పారాయణం అయితే జరగబోతుందండి. అది లోకల్లో ఉండే వాళ్ళే కాదు, బయట నుంచి కూడా చాలా మంది వచ్చి ఇక్కడ లలిత సహస్రనామ పారాయణం అయితే చదవబోతున్నారనమాట. ఆలయం అంతా కూడా విద్యుత్ వెలుగుతో కలకలలాడిపోతుందండి. చూడడానికి కనులకి ఇంపుగా అనిపిస్తుంది. ఇక్కడ వరుసగా 2-3 కౌంటర్స్ ఉంటాయండి. మనం ఆలయానికి ఏదైనా డొనేట్ చేయాలంటే డొనేట్ చేయొచ్చు. అలానే ఆలయం తరపున వెండి కలశాలు ఉంటాయి, దానికోసం అని టోకెన్ తీసుకోవాలి. అభిషేకం రోజైతే వెండి కలశాలతో స్వామివారికి అభిషేకం చేస్తారు, దానికోసం అయితే టోకెన్స్ ఇస్తారు. అలానే మనం పూజా కార్యక్రమంలో కూర్చోవాలన్నా, కుంకుమ పూజలో, సత్యనారాయణ స్వామి వ్రతం, అలానే కళ్యాణంకి మనకైతే కూపన్స్ ఇస్తారు. ఆ కూపన్స్ కూడా మనకి ఆ కౌంటర్స్ దగ్గర దొరుకుతాయి అనమాట. పద్మావతికి ఆండాలమ్మకి గాజులతో అలంకారం చేయాలని ఒకరు మొక్కుకున్నారండి. ఆ మొక్కుని ఇలా తీర్చుకుంటున్నారనమాట. గాజులన్నీ కూడా తెచ్చేసి చక్కగా అలంకరించి ఒక ట్యూబ్లో గాజులన్నిటినీ కూడా వేసి ఇలాగా అలంకరిస్తున్నాం అనమాట. ఆవిడ ఎలా చెప్తే అలా చేస్తున్నాం. చక్కగా వచ్చాయన్నమాట గాజుల మాలలు వచ్చేసి. ఇవన్నీ కూడా అభిషేకం జరిగాక గాజుల మాలలు అమ్మవార్లకి అయితే అలంకరిస్తారు. శోభాయాత్రలో మట్టి కలసలతో ఊరంతా ఊరేగిస్తారండి. దానికోసమని మట్టి కొండలపైన చక్కగా పెయింట్ వేస్తున్నారు అనమాట. స్వస్తిక బొమ్మలు వేస్తున్నారు. ఇలా గుడి పనులు అయితే అవుతున్నాయండి. ఆధ్యాత్మిక భక్తి భావనతో కూడిన ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.